హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాకిస్తాన్ లో అరెస్ట్ అయ్యాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన టేకి దరిలాల్ ను ఆ దేశ భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పాక్ లోని బహవల్పూర్ వద్ద కొలిస్తాన్ ఎడారిలో వీరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్ మీడియా పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ కు ఆన్లైన్ లో పరిచయమైన ఓ యువతి కోసం వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్సైట్లలో చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్టు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు 2 ఏళ్ల క్రితమే పాక్ భూభాగంలో అడుగుపెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్ అటు ఇటు తిరుగుతూ ఎడారి మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ, మా అబ్బాయి సెన్సిటివ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాక కాస్త డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత సెట్ అవ్వడం జరిగింది. మిస్సింగ్ కేసుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతలోనే మాకు ఈ న్యూస్ తెలిసింది. స్వప్నిక పాండేతో ప్రేమలో పడ్డాక మానసికంగా మా అబ్బాయి ఇబ్బంది పడుతున్నారని, మా అబ్బాయిని మాకు అప్పచెప్తారని తండ్రి కోరారు. Are you recording? Yes, I was recording. Can I speak in my own mother tongue? Yes, of course. మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడ అంత బాగానే ఉంది. ఇప్పుడు నాకు కోర్టుకు తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. అంటే నేను ఏం ప్రాబ్లం లేదని డిక్లేర్ అయిన తర్వాత నన్ను ఇక్కడ కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు జైలుకి పంపిస్తారు. ఒక జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కాంటాక్ట్ చేయడం అవుతుంది. అప్పుడు పంపిస్తారనమాట. అప్పుడు మీతో కాంటాక్ట్ చేస్తే అవుతుంది. అంటే ఇంకో 1 monthలో మ్యాక్సిమం రిలీజ్ అయిపోవచ్చు. ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారనమాట. చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కోర్టుకి తీసుకొచ్చారు, కోర్టు నుంచి జైలుకి పంపిస్తారు. జైల్లోనే మళ్ళీ బెయిల్ ఇప్పించడానికి ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మీతో కాంటాక్ట్ చేయడానికి అవుతుంది. ఓకే. 11th April 2017 నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం రాలేదు మెసేజ్. అక్కడి నుంచి నాకు ఆయనతో కాంటాక్ట్ లేదు. మేము ఈలోగా ఎతికి చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమి చూసారు, మాకేం దొరకలేదని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో మాకు కాంటాక్ట్ లేదు. అప్పటి నుంచి ఫోన్ కాంటాక్ట్ లేదు. స్టిల్ టుడే మాకు కాంటాక్ట్ లేదు ఆయనతో. నిన్న మీ టీవీలో వచ్చింది. అందులో నుంచి నాకు సేఫ్గా ఉన్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. అది పాకిస్తాన్ ఛానల్లో కూడా వచ్చింది. అది వచ్చిన తర్వాత వెంటనే మన ట్రెండ్ టీవీలో వచ్చింది. అది చూసి మేము వెంటనే ఇక్కడ ఎంబసీని కలడానికి ఇవాళ ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాం. అంటే సార్, ఒకటి మీ అబ్బాయి యాంటీ సోషల్ ఎలిమెంట్ లో చేసేంత ధైర్యం ఉందా? అసలు అది ఇదే కాదు, ఇష్యూ కాదు. అదేదో కొంచెం ఇప్పుడు దాంట్లో కూడా న్యూస్ లో వస్తుందంటే లవ్ మ్యాటర్ ఉందని చెప్పేసి, అందుకు ఆ అమ్మాయి లవ్ మ్యాటర్ ఉందని స్విట్జర్లాండ్ లో ఉన్నదని తెలిసి వెళ్దామనేసి వెళ్ళాడనేసి తెలిసింది. మాకేం చెప్పలేదు పెద్దగా. అంటే హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యింది సార్? మీరు హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యండి? మీ అబ్బాయి ఎంతకాలంగా ఆయన స్కూలింగ్ కావచ్చు, ఆయన జాబ్ అంటే ఆయన వైజాగ్ లో ఆయన ఇంజనీరింగ్ చేశాడు. వైజాగ్ లో చేశాడు. చేసిన తర్వాత నుంచి ఫస్ట్ బెంగళూరులో జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా బెంగళూరులోనే జాబ్ ఎంప్లాయ్ అంటే లవ్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి తర్వాత తెలిసింది. ఆ అమ్మాయి నుంచి స్విట్జర్లాండ్ వెళ్తానని చెప్పేసి ఈయన నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి వెళ్ళాడని తర్వాత ఈ న్యూస్ లో మాకు తెలిసింది. మాకు మాత్రం ఏ కాంటాక్ట్ లేదు. వెళ్ళిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. 29th April 2017. సార్, అప్పటి నుంచి కూడా నిన్నటి వరకు మీ అబ్బాయి ఎనీ టైప్ ఆఫ్ వేలో మీతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా? లేదు, కాంటాక్ట్ చేయడం కాదు. ఏం ఫోన్ ఏంటి లేదు అంటారు. ఏం కాంటాక్ట్ చేయలేదు. ఎలా ఉండేది సార్ ఆయన బిహేవియర్? ఆయన నేను యాక్చువల్గా చెప్తాను, చాలా అంటే మా అబ్బాయి నేను చెప్పడం కాదు, చాలా నైస్ పర్సన్ ఆయన. ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిందని లవ్ లో ఉన్నాడో అక్కడి నుంచి కొంచెం డిప్రెషన్ లో అనిపించాడు. అయినా మళ్ళీ మామూలు సెట్ అయిపోయాడు. ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ చేసుకుని మళ్ళీ అప్లై చేయాలి, జాబ్కి వెళ్ళాడు. మరి రాలేదు. అక్కడ అమ్మాయి పేరు ఏమైనా తెలుసా? స్వప్నిక పాండే. అంటే మీ గురించి ఎప్పుడైనా చెప్పిండా సార్? స్వప్నిక పాండే అమ్మాయితో చెప్పలేదట. వాళ్ళ ఇద్దరు కో ఎంప్లాయీస్ అండి అక్కడ బెంగళూరులో. ఎంతకాలం పనిచేసింది సార్ బెంగళూరులో 1.5 year అంతా చేశాడు. అఫీషియల్ గా మీకు ఎంబసీ నుంచి కానీ లోకల్ పోలీసుల నుంచి కానీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడే పిఎం పాలెం మా వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ అడ్రస్ ఇవ్వమని. అంతే. ఇప్పుడు మేము ఎంబసీని కలడానికి మేము ప్లాన్ చేస్తున్నాం, ఢిల్లీ వెళ్ళడానికి. అంటే మీరు వాస్తవంగా మీ అబ్బాయి ఏమై ఉంటుంది అంటే అక్కడ అంటే పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందంటే? పాకిస్తాన్ కి వెళ్ళాలని కాదు, వాడు రాజస్థాన్ నుంచి అంటే తెలిసింది దీంట్లో ఏంటంటే అక్కడి నుంచి ఏదో
ఇదే వెళ్దాం అనేసి ఇక్కడ స్విట్జర్లాండ్కి దగ్గర బోర్డర్ నుంచి వెళ్ళాడు. పాకిస్తాన్కి ఎందుకు వెళ్తారు? ఆడికి ఏంటి పని? రెండోది మీరు అన్నట్టు అక్కడికి పనే లేదు ఆడికి. ఆడు ఎందుకు వెళ్ళాడు నువ్వు చెప్తే మాకు తెలుస్తుంది. పాకిస్తాన్ బోర్డర్లో అక్కడ దొరికాడని. సార్ స్వప్నిక పాండే రెసిడెన్సీ అది నాకు తెలియదు. అంటే మా కట్నీ అనేసి నేను విన్నాను, దీంట్లో చూశాను, ఫేస్బుక్లోనే దాంట్లోనూ. నాకు తెలియదు కట్నీ అనేసి విన్నాను. అంటే లవ్ మ్యాటర్ లోనే మీకు దూరం అయ్యారు సార్? అదే అనుకుంటున్నా ఇప్పుడు చూస్తే. హైదరాబాద్ లో మేము ఉన్నది 2014 అనుకుంటాను, 2013 నుంచి ఉంటుంది. సార్ స్వప్నిక పాండే మీతో ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యి మీ ఇంటికి లేదు ఇక్కడ అది బెంగళూరు, మేము ఇక్కడ మాకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్సింగ్ అయినా సార్, లేకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు? ఇక్కడే స్టోర్ కంపెనీలో చేస్తున్నాను చెప్పాను కదా, మాదాపూర్ లో చేస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి, మరి రాలేదు. మీకేం చెప్పని కూడా చెప్పలేదు. ఆమె స్వప్నిక పాండే మారుపేరుతో ట్రాప్ చేసి పాకిస్తాన్ వరకు రప్పించే ఉండొచ్చిన ఆలోచన లేదు. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ అని నేను అలా అదైతే డైరెక్ట్ పాకిస్తాన్ పోతాడుగా. ఒకళ్ళు ట్రాప్ చేసి ఉంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ పోతాడు, మరి ఇంకెందుకు వెళ్తాడు అలాగా? అంటే మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం కాదు, ఆడు కొంచెం డిప్రెషన్ లో ఉండి ఆడు అలా వెళ్ళిపోయి ఉంటాడనే నేను అనుకుంటున్నాను. ఏం చేస్తున్నా తెలియక ఫైనల్ గా మీరు ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదే మీడియా మీ అబ్బాయి త్వరగా అన్ని మా వాడు ఎట్టి లీగల్ యాక్టివిటీస్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి వ్యక్తి కాదు, అన్ని ఎంత త్వరగా మాకు అప్పు చెప్తా అంత మనం